కన్నడ సినీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లిన ఫ్రాంచైజీ కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. అందుకే ఈ హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగం అంటే కేజీఎఫ్ 3 కోసం సినీ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అసలు చాప్టర్ 3 ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పుడుంటుంది అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కేజీఎఫ్ 3 పై యష్ స్పందించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా కేజీఎఫ్ తెరకెక్కింది. మొదటి భాగంలో వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పార్ట్ 2 రూపొందించారు. అయితే ఎండ్ కార్డ్స్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందేమో అనే సందేహాలు రేకెత్తించేలా యష్ క్యారెక్టర్ ని అసంపూర్ణంగా ముగించారు. దీంతో ఎప్పటికైనా పార్ట్ 3 ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే విషయంపై హీరో యష్ స్పందిస్తూ కేజీఎఫ్ 3 తప్పకుండా ఉంటుందన్నారు. కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని అంటూ ఉన్నారు. యష్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్ 3 మూవీకి చాలా టైం పడుతుందని తెలిపారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తరచుగా మాట్లాడుతూనే ఉన్నానని, సరైన సమయంలో కేజీఎఫ్ 3 వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం ఈ క్రేజీ సీక్వెల్ లేట్ అవ్వడానికి ఒక కారణంగా చెప్పారు. దీంతో వైపు చాప్టర్ 3 వస్తుందని ఖుషి అవుతున్న ఫ్యాన్స్, మరోవైపు సీక్వెల్ ఎప్పుడు ఉంటుందనేది తెలియకపోవడంతో నిరాశ చెందుతూ ఉన్నారు. ఇంకో పక్క ఇప్పట్లో థర్డ్ పార్ట్ రాకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. కేజీఎఫ్ 1 సినిమా 2018లో వస్తే 4 ఏళ్ల తర్వాత అంటే 2022లో కేజీఎఫ్ 2 వచ్చింది. రెండో భాగం విడుదలై ఇప్పటికే 4 ఏళ్లు గడిచిపోయింది. యష్ ప్రస్తుతం 3 భారీ చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. టాక్సిక్, రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. సలార్ 2 మూవీ చేయాల్సింది. ఇంత బిజీలో యష్ నీల్ టైమ్ లైన్స్ మ్యాచ్ అయితే కానీ కేజీఎఫ్ 3 మూవీ వచ్చే అవకాశం లేదు. చూద్దాం ఇంకెన్నాళ్లకు చాప్టర్ 3 వస్తుందో.